So what is tense? So tense is derived from the Latin word tempus, which means time. Okay, it tells us about the time of an action. So definition is simply tense is a change in the form of a verb to indicate the time of an action. అంటే ఒక పనిలో ఎప్పుడు జరుగుతుందో తెలియజేయడం కోసం వెర్బ్లో కలిగేటువంటి మార్పునే టెన్స్ అంటాం. సో టెన్స్ అనేది కంప్లీట్లీ రిలేటెడ్ టు వెర్బ్, అందుకని దీన్ని వెర్బ్ ఫార్మ్స్ అని కూడా అంటారు. అయితే టెన్సెస్ అనేవి మనకి 3 రకాలుగా ఉన్నాయి. ప్రజెంట్, పాస్ట్ అండ్ ఫ్యూచర్. సో ఈరోజు అనేది మనకి ప్రజెంట్ కిందకు వస్తుంది, ఎస్టర్డే అనేది పాస్ట్ కిందకు వస్తుంది, టుమారో ఆన్వర్డ్స్ ఓకే ఇట్ ఈస్ కాల్డ్ ఫ్యూచర్. రేపటి నుంచి 1 month, 1 year, ఆఫ్టర్ 10 years ఆర్ 100 years, ఎనీ టైం రేపటి నుంచి ఇంకా తర్వాత ఏ సమయం అయినా కానీ మనకి అది భవిష్యత్తు. నిన్నటి నుంచి వెనక్కి 1000 years, 2000 years, ఎనీ టైం బ్యాక్కి వెళ్తే మనకి అది పాస్ట్ అవుతుంది. టుడే మాత్రమే మనకి అది ప్రజెంట్ అవుతుంది, ఈరోజు మాత్రమే. ఇవి 3 రకాల సమయాలు మనకి. సో దీని ఆస్పెక్ట్స్ వచ్చేసి మనకి 4 రకాలుగా ఉన్నాయి. సో దిస్ ఈజ్ అబౌట్ ద టెన్స్. అండ్ నెక్స్ట్ అబౌట్ ఆస్పెక్ట్స్. వాట్ ఆర్ ద ఆస్పెక్ట్స్? 4 ఆస్పెక్ట్స్ ఆర్ దేర్. సింపుల్, continuous, perfect, and perfect continuous. ఈ సింపుల్ అనేది మనకి ఏం చేస్తా ఉందంటే డైలీ, ఓకే డైలీ యాక్షన్స్ అంటే రొటీన్స్ అంటాం. యాక్చువల్లీ హ్యాబిచువల్ యాక్షన్స్, అలవాటుగా చేసేవి. తర్వాత మనకి నియర్ ఫ్యూచర్ యాక్షన్స్ అంటే ప్లాన్డ్ యాక్షన్స్, స్టేట్మెంట్స్, జనరల్ స్టేట్మెంట్స్, ఇవన్నీ కూడా మనకి సింపుల్గా ఉంటాయి. కంటిన్యూస్ ఏంటంటే దీన్ని ఇన్ ప్రోగ్రెస్ అంటాం, గోయింగ్ ఆన్, జరుగుతూ ఉండేటువంటి పనినే కంటిన్యూస్గా అంటాం. ఇప్పుడు జరుగుతూ ఉంటే అది ప్రజెంట్ కంటిన్యూస్, నిన్న జరుగుతూ ఉంటే అది పాస్ట్ కంటిన్యూస్, రేపు జరుగుతూ ఉంటే ఫ్యూచర్ కంటిన్యూస్. ఎప్పుడైనా జరుగుతూ ఉంటే రన్నింగ్లో ఉన్నటువంటిది యాక్షన్ ఈజ్ గోయింగ్ ఆన్, దట్ ఈజ్ కాల్డ్ కంటిన్యూస్. ఫోర్త్, ఈరోజు కంప్లీట్ అయిపోయిందని ప్రజెంట్ పర్ఫెక్ట్ అంటాం, నిన్న అయిపోయిందని పాస్ట్ పర్ఫెక్ట్, ఫ్యూచర్లో అయిపోతుందని ఫ్యూచర్ పర్ఫెక్ట్. సో పూర్తి అయిందాన్ని పర్ఫెక్ట్ అంటాం. పర్ఫెక్ట్ కంటిన్యూస్ ఏంటంటే ఇన్కంప్లీట్ యాక్షన్స్. ఒక పని స్టార్ట్ అయ్యి 99% అయినా సరే అది పూర్తి కానట్టే, 100% అయితేనే అది పూర్తి అయినట్టు. ఓకే, పని స్టార్ట్ అయ్యి అది జరుగుతూ ఉండాలి, ఇంకా దాన్నే ఇన్కంప్లీట్ అంటాం మనం, పూర్తిగానే అసంపూర్తి పనులు. సో ఇన్కంప్లీట్ యాక్షన్స్ ఆర్ కాల్డ్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. ఒక పని ఎప్పుడో స్టార్ట్ అయ్యి ఒక 10 years బ్యాక్ స్టార్ట్ అయింది, ఇంకా జరుగుతూనే ఉందనుకోండి. ఉదాహరణకి మా కాలేజ్ తీసుకోండి, గవర్నమెంట్ మోడల్ డిగ్రీ కాలేజ్, ఇంకా జరుగుతూనే ఉంది, కన్స్ట్రక్షన్ ఇంకా పూర్తి అవ్వలేదు కాబట్టి దాన్ని ఏమంటామంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. అది పాస్ట్లో స్టార్ట్ అయినా ఇంకా జరుగుతూ ఉంది, ప్రజెంట్కి లింక్ ఉంది కాబట్టి దాన్ని ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. ఒకవేళ 10 years బ్యాక్ స్టార్ట్ అయ్యి నిన్నటికి అయిపోయింది అనుకోండి, నిన్నటి వరకు జరుగుతూ ఉంది, అది ఈరోజు లేదు, నిన్నటి వరకే అవుతా ఉంది కాబట్టి దాన్ని ఏమంటామంటే పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. అలా కాకుండా భవిష్యత్తులకు కూడా జరుగుతూనే ఉన్నదనుకోండి, దాన్ని ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటాం. క్లియర్ అదే కదా, ఇవి మనకి టెన్స్ అండ్ దేర్ ఆస్పెక్ట్స్. ఇప్పుడు మన రూల్స్కి వెళ్దాం. ఓకే, సో ఇది యొక్క వెర్బ్ ఫార్మ్స్ ఎలా ఉండాలి? టెన్స్, సింపుల్, కంటిన్యూస్, పర్ఫెక్ట్ and perfect tense. సో టెన్స్లో మనకి ఫస్ట్ ఏంటంటే ప్రజెంట్ టెన్స్.
సింపుల్ ప్రజెంట్ టెన్స్లో సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ ఇది మనకు ఉండాల్సిందే. సో ఈ వెర్బ్ ఎలా ఉంటుందంటే మనకి టెన్స్ అనేది వెర్బ్కి సంబంధించింది కాబట్టి ఇఫ్ సబ్జెక్ట్ ఈస్ థర్డ్ పర్సన్ సింగులర్, థర్డ్ పర్సన్ సింగులర్ అయితే థర్డ్ పర్సన్ హీ షీ ఇట్ మాత్రమే థర్డ్ పర్సన్ సింగులర్ అయితే వెర్బ్ టేక్స్ ఎస్ ఈఎస్ ఆర్ ఐఎస్. ఓకే, ఈ ఏదైనా ఒకటే ఎస్ కానీ ఈఎస్ కానీ ఐఎస్ కానీ ఉంటుంది. ఇఫ్ నాట్ థర్డ్ పర్సన్ సింగులర్ కాదనుకోండి యూస్ బేస్ ఫామ్, ఆ బేస్ ఫామ్నే V1 అంటాం. ఓకే, ఇది సింపుల్ ప్రజెంట్ టెన్స్. కంటిన్యూస్లో వచ్చి ఈజ్ యామ్ ఆర్ ఏదన్నా ఒకటే ప్లస్ V1 ప్లస్ ఐఎన్జీ. పర్ఫెక్ట్ టెన్స్ వచ్చేసి హ్యాజ్ ఆర్ హ్యావ్ ప్లస్ V3. ఇక్కడ హ్యాస్ బీన్ కానీ హ్యావ్ బీన్ కానీ ఏదన్నా ఒకటి వచ్చి ప్లస్ V1 ప్లస్ ఐఎన్జీ. ఇది ప్రజెంట్ టెన్స్. అది పాస్ట్ టెన్స్లోకి వస్తే V2 సింపుల్ పాస్ట్. ఓకే, పాస్ట్ కంటిన్యూస్ వచ్చేసి was or were ప్లస్ V1 ప్లస్ ఇన్ఫామ్. అక్కడ హ్యాడ్ ప్లస్ V3. ఇక్కడ హ్యాడ్ బీన్ ప్లస్ V1 ప్లస్ ఐఎన్జీ. ఇది పాస్ట్ టెన్స్. ఫ్యూచర్ టెన్స్లో వచ్చేసి షల్ ఆర్ విల్ ప్లస్ V1 ఉండాలి, షల్ బి ఆర్ విల్ బి ప్లస్ V1 ప్లస్ ఐఎన్జీ. ఇక్కడ షల్ హ్యావ్ ఆర్ విల్ హ్యావ్ ప్లస్ V3. ఇక్కడ షల్ హ్యావ్ బీన్ ఆర్ విల్ హ్యావ్ బీన్ ప్లస్ V1 ప్లస్ ఐఎన్జీ. ఒకటి గుర్తు ఏంటంటే మనకి కంటిన్యూస్ అని వచ్చిందంటే ఇన్ఫామ్ ఉంటుంది. సో ఇది వెర్బ్ ఫామ్స్ అవన్నీ రాసుకొని ఆ రూల్స్ రాసుకొని బై హార్ట్ చేస్తే ఆన్సర్లు ఈజీగా వస్తాయి. అయిపోయింది.